హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. యాక్చువల్గా నిన్న చాలా ఫ్రీగా టైం దొరికింది. చాలా రోజుల తర్వాత నేను కళ్యాణ్ నుండి అంటే నాకు ఒక మెసేజ్ వచ్చిందనమాట. రెగ్యులర్గా ఎప్పుడన్నా వెళ్తాం కదా, మెసేజ్ వచ్చింది ఈరోజు ఫలానా డేట్ నుంచి ఫలానా డేట్ వరకు సిల్క్ గ్యాలరీ ఎక్స్పో అనేసి. సరే తీరా రెడీ అయ్యి నన్ను తీసుకుపోతామని అడిగిన అనమాట కళ్యాణం. సరే పోదాంపా అన్నాడు. మళ్ళీ కొద్దిసేపు పడుకొని పోదామని చెప్పి నిద్ర లేచినాక ఈరోజు డేట్ ఎంత అని అడిగిన. సో నిజానికి ఆ డేట్ కాదు, నెక్స్ట్ డే అనమాట. ఆ రోజు ఎయిత్ రోజు అడిగిన, 9th రోజు. సో మళ్ళా ఈరోజు కాదులే రేపు అనేసి తీరిగ్గా 9th రోజు నన్ను తీసుకొని వెళ్ళిండు. సో శ్రీనగర్ కాలనీలో ఉన్న సత్యసాయి నిగమాగమంలో సిల్క్ గ్యాలరీ అనమాట. యాక్చువల్గా వీళ్ళది ఇయర్లీ వన్స్ ట్వైస్ లేదంటే మూడు సార్లు జరుగుతుంది. ఒక్కొక్కసారి కళింగాలు జరుగుతుంది, ఒక్కొక్కసారి ఇక్కడ జరుగుతుంది. కానీ ఇంట్రెస్టింగ్ వెళ్తూ ఉంటాం. పోయినప్పుడల్లా 1-2 మంచి చీరలు దొరుకుతాయని నేను అనుకుంటా. ఓకే, నాకైతే నచ్చుతాయి. అక్కడ లోపలికి ఎంటర్ అయ్యాక ఇక చీరలు ఉంటాయి కదా, వాటి కలర్లు, వాటి వెలుగులు, జిలుగులు సూపర్ ఉంటాయి అబ్బా. సో అట్లా చీరలు కొనకపోయినా అప్పుడప్పుడు ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ చూడడానికి పోతే చాలా బాగుంటాయి. ఎందుకంటే చాలా ఎగ్జిబిషన్స్ అనేది చాలా సెలెక్టివ్గా ఉంటాయి. చాలా అంటే ఒక పిక్డ్ ఉంటాయి అనమాట, హ్యాండ్ పిక్డ్ ఉంటాయి. అదర్వైజ్ స్టోర్లలోకి వెళ్తే ఏమవుతుందంటే ఇట్లా అన్నేసి ఇదా అని అడుగుతున్నారు. నా మైండ్ సెట్కు జస్ట్ ఏమంటారు, విండో షాపింగ్ అంటారా, ఆ టైప్ మెంటాలిటీ అనమాట. చూసిందా, నచ్చామా, కొన్నామా లేదా, ఇంతేగాని అది చూపి అసలు అది రాదు. నేను ఇంతవరకు నాకు తెలిసి హైదరాబాద్లో అట్లా స్టోర్లలోకి వెళ్ళి షాపింగ్ చేసింది హార్డ్లీ 1, 2, 3 చీరలు ఉంటాయేమో ఇన్నేళ్లలో కలిపేసి. బట్ ఇట్లా ఎగ్జిబిషన్స్లో ఇట్లా చూసుకుంటూ వెళ్తే వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ డే సెకండ్ డే చాలా స్పెషల్గా ఉన్నాయి మాత్రమే తీసేసి అట్లా డిస్ప్లేలో పెడుతుంటారు కదా, అక్కడ నాకు నచ్చుతుంది అనమాట. అందుకే వీలైనంత వరకు ఎక్స్పోలకు ఫస్ట్ డేనో సెకండ్ డేనో వెళ్తేనే మంచి కలర్స్ దొరుకుతాయని నా ఫీలింగ్. మీరు ఇట్లాంటి ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? సో నాకు తెలిసి నాలాంటి అంటే మీలాంటి మైండ్ సెట్ నాది కాబట్టి నాలాగానే మీరు ఆలోచిస్తారు కాబట్టి అందరు సేమ్ ట్యూన్లో ఉన్నాం కాబట్టి ఒకటే లెక్క అనమాట మనది కదా. సో చాలా చీరలు ఉన్నాయి. బట్ ఈసారి స్పెషాలిటీ మాత్రం నాకు చందేరి అండ్ పటోలా శారీస్ కనిపించినాయి. కోల్కత్తాయి కూడా ఉన్నాయి, కానీ కోల్కత్తా వైపు ఎప్పుడు ఎక్కువ స్పెషల్ అయినబ్బా. బట్ ఈసారి ఒక మంచి లైట్ లెమన్ ఎల్లో అనన్నా అట్లాంటి శారీ తీసుకున్నా కోల్కత్తాలో. బట్ చందేరి శారీ ఫస్ట్ టైం తీసుకున్నా. అంటే కలర్ కాంబినేషన్ చాలా రేర్గా కనపడ్డది. అది గమ్మత్తైన కలర్. ఏమని చెప్పాలి దీన్ని, బూడిద కలర్ అనల్లా, ఏమనల్లా, ఏం కలర్ నాకు తెలియదు, కానీ చాలా నచ్చింది అది తీసుకున్నా. అండ్ ఒక కోల్కత్తా శారీ తీసుకున్నా. సేమ్ టైము మన కచ్ వర్క్ చేసిన దుప్పట్టాస్ చాలా బాగుంది. బ్లౌజ్ తీసుకోవాల్సింది మిస్ అయిపోయిందబ్బా. ఈ చందేరి శారీకి నాకు తెలిసి కచ్ వర్క్ బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్గా ఉండేదేమో, అది మిస్ అయిపోయినా. బట్ కచ్ వర్క్ చేసిన దుప్పట్టాస్ కొనుక్కొచ్చుకున్నా, చాలా బాగున్నాయి. బట్ కొన్ని అంటే కొంచెం కాస్ట్లీ అన్నప్పుడు నాకు ఎందుకు మనసు ఒప్పుకోదు. ఎప్పుడైనా అట్లాంటి బిల్లులు కట్టడానికి ఎంట కళ్యాణ్ డెఫినెట్గా తీసుకుపోతాను అనమాట. అట్లా చూసి అట్లా వదిలేసి వెనక నుంచి బిల్లు కట్టుకుంటూ వస్తాడు. లేదంటే మనకు చేతులు అవసరమా, ఇంత పెట్టాలనా, ఈ టైప్లో ఉంటుంది అనమాట బుర్రంతా.
ఇది మొత్తం మీద మా ఆయనతోటి సరదాగా ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోకి పోయినా. అండ్ నాకు తెలిసి ఇది ఏంది 9th to 14th, అంటే ఈరోజు ఎంత 11th కదా, అంటే ఇంకా మీకు ఒక 3 రోజులు ఉంది. పోయిరండి అబ్బా, మీకేమన్నా యూజ్ అవుతుందేమో అని ఒక విషయం అయితే, నేను కొనుక్కున్న చీరలు మీకు చూపిద్దామని ముచ్చట ఇంకోటి అనమాట. అందుకు ఈ చిన్న వీడియో తీసిన. ఓకేనా? ఏం చీరలు కొన్నా చూపిస్తున్నా, ఇక మొత్తం మీద ఫోటో చూపిస్తున్నా, మళ్ళీ అది వేసుకొని చూపించలేను కదా. ఇదనమాట విషయం. ఎట్లుంది నా సెలెక్షన్? నచ్చిందా మీకు? మీరు నచ్చినా నచ్చకపోయినా చీర అయితే కట్టుకోవాలి కదా కొనుక్కొచ్చుకున్నాక. అయినా సరే నా సెలెక్షన్ మీకు నచ్చుతుందని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ చీరలు కొనుక్కోబద్దు అయితే ఎగ్జిబిషన్ కూడా పోయిరండి. ఇది మాత్రం ప్రమోషనల్ వీడియో పక్కా కాదు, నేను పోయినని మీకు ముచ్చట చెప్పిన అంతే. ఓకేనా? బాయ్.